టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో రౌడీ స్టార్ గా గుర్తింపు పొందాడు విజయ్ దేవరకొండ. ఇటీవలే రష్మిక మందనతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆయన వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు. వివాహ వేడుకలు ముగియడంతో విజయ్ దేవరకొండ మళ్ళీ తన సినిమా పనుల్లో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి రౌడీ జనార్దన్, మరొకటి రణబలి. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక తాజాగా విజయ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన్ ఒక రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. 1980ల కాలాన్ని నేపథ్యంగా తీసుకొని ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండను తొలిసారిగా గోదావరి యాసలో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారని చిత్ర బృందం చెబుతుంది. మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా 2026 డిసెంబర్లోనూ విడుదల కానుంది. ఇక ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు దర్శకుడు రాహుల్ సాంకృత్యం తెరకెక్కిస్తున్న రణబలి చిత్రంలో కూడా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఫస్ట్ సింగిల్ మూవీపై అంచనాల్ని అమాంతం పెంచేశాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈ నెల 12వ తేదీ నుంచి కర్నూలులో ప్రారంభం కానుంది. ఆ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ పాల్గొననున్నారని తెలుస్తుంది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.